సో, మనం ఈరోజు ఏం నేర్చుకుందాం అంటే కంట్రోల్ యూనిట్ డిజైన్ అండ్ టైమింగ్. సో, మామూలుగా మనకసలు కంట్రోల్ యూనిట్ అంటే తెలుసు. కంట్రోల్ యూనిట్ అనేది ఎక్కడుంటుంది? ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ సీపీయూ. సో, అందరికీ తెలుసు కదా! కంట్రోల్ యూనిట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సీపీయూ. సీపీయూ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఆహ్, వన్ దాంట్లో ఏమేమి ఉంటాయి సీపీయూలో? ఏఎల్యూ ఉంటుంది. కంట్రోల్ యూనిట్ ఉంటుంది. సో, కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ యూజ్డ్ టు డైరెక్ట్ ద ఆపరేషన్ ఆఫ్ ప్రాసెసర్. ప్రాసెసర్ ఒక ఆపరేషన్ ఉంటుంది కదా! ఆ ఆపరేషన్‌ని ఎయిదర్ ఏ రిజిస్టర్‌కి పంపాలి, లేకపోతే గనక దాన్ని ఎలా యాడ్ చేయాలి, లేకపోతే ఏ టైంలో పంపాలి, ఇదంతా ఎవరు చూస్తారంటే కంట్రోల్ యూనిట్ చూసుకుంటుంది. సో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కీ యూనిట్ ఇన్ ద కంప్యూటర్. సో, వితౌట్ కంట్రోల్ యూనిట్ ఏంటంటే మనం ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి పెర్ఫార్మ్ చేయలేం. సో, ఇదంతా కంట్రోల్ చేస్తది. సో, కంట్రోల్ యూనిట్ అనేది ఎలాగా కంట్రోల్ చేస్తుందంటే, ఇట్ జనరేట్స్ టైమింగ్ సిగ్నల్స్ అండ్ కంట్రోల్ సిగ్నల్స్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి మెయిను. కంట్రోల్ యూనిట్ ఏం జనరేట్ చేస్తుందంటే, టైమింగ్ సిగ్నల్స్ అండ్ కంట్రోల్ సిగ్నల్స్. పలానా టైంలో ఆహ్, పలానా టైంలో అది జరగాలి. ఆహ్, పలానా టైంలో ఆ రిజిస్టర్ నుంచి ఈ రిజిస్టర్‌కి స్టోర్ అవ్వాలి. అలాంటియన్నీ కూడా ఈ కంట్రోల్ యూనిట్ అనేది చేస్తుంది. సో, మనం ఒక కంట్రోల్ యూనిట్‌ని డిజైన్ చేద్దాం అనుకుంటే గనక దేర్ ఆర్ 2 వేస్. ఒకటేంటంటే హార్డ్‌వైర్డ్ కంట్రోలు. ఇంకొకటి మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్. గుర్తుపెట్టుకోండి మనం ఒక కంట్రోల్ యూనిట్‌ని డిజైన్ చేద్దాం అనుకుంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి హార్డ్‌వైర్డ్. హార్డ్‌వైర్డ్ అంటే పేరులోనే ఉంది హార్డ్‌వేర్. సో, హార్డ్‌వేర్ అంటే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ కంట్రోల్ గేట్స్ అని, ఫ్లిప్ ఫ్లాప్స్ అని ఇయన్నీ ఉంటాయి. అదంతా యూజ్ చేసుకొని ఒక కంట్రోల్ యూనిట్ డిజైన్ చేస్తాం. ఇంకొకటేంటంటే మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్. సో, ఇదేంటంటే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సీక్వెన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఒక కంట్రోల్ మెమరీ అని ఉంటుంది. సో, ఆ కంట్రోల్ మెమరీలో సేవ్ అవుతాయి. సో, ఆ కంట్రోల్ మెమరీ నుంచి ఇన్‌స్ట్రక్షన్స్‌ని తీసుకొని అలా చేసుకుంటాం. సో, ఈరోజు ఏంటంటే హార్డ్‌వైర్డ్ కంట్రోలు, దాని టైమింగ్స్ చూద్దాం. సో, మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ ఏంటంటే నెక్స్ట్ చూద్దాం. సో, కమింగ్ టు అసలు టైమింగ్ అండ్ కంట్రోల్ అంటే ఏంటంటే, మనకి చెప్పాను లోపల సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటే ఏంటి? ఒకదాని ఇన్‌పుట్ నుంచి ఒకదాని అవుట్‌పుట్ ఇంకొక దానికి రిలేటెడ్ అయి ఉంటాయి. సో, అన్నీ ఒక కాంబినేషన్‌లో కలిసి ఒక సీక్వెన్షియల్‌గా సర్క్యూట్స్ అన్నీ కలిసుంటాయి. మనం ఆల్రెడీ కామన్ బస్ సిస్టమ్ చూసాం కదా! ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయో. సో, ఒక బేసిక్ కంప్యూటర్‌లో అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో, సీపీయూ అనేది ఆటిలికి ఎలా కమ్యూనికేట్ అవుతుందంటే, ఒక క్లాక్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. సో, క్లాక్ పల్సెస్ అంటే ఏంటంటే, ఆను, ఆఫ్ సిమిలర్‌గా ఒక స్విచ్ లాంటిది క్లాక్ పల్స్. సో, దాన్ని యాక్టివ్‌లోకి తీసుకురావాలనుకుంటే గనక, క్లాక్ పల్స్‌ని పాజిటివ్‌లో గాని అలా చేయడం. సో, ఒక్క ఇన్‌పుట్ రిజిస్టర్ తప్ప ప్రతీదీ క్లాక్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో, ఎవ్రి క్లాక్ పల్స్‌కి ఏమవుతుందంటే, ఒక్కొక్క క్లాక్ పల్స్‌కి కంట్రోల్ యూనిట్ కంట్రోల్ సిగ్నల్స్‌ని పంపుతుంది. దేనికి? కంట్రోల్ ఇన్‌పుట్స్ టు ద బస్‌కి, రిజిస్టర్స్‌కి, ఏఎల్యూకి. సో, ఎప్పుడెప్పుడు పంపుతుందంటే, ప్రతి క్లాక్ పల్స్‌కి ఒక కంట్రోల్ సిగ్నల్ పంపుతుంది. సో, ఫస్ట్ క్లాక్ పల్స్ టీ0 అనుకోండి. సో, అప్పుడొకటి జరుగుతుంది. సెకండ్ క్లాక్ పల్స్‌లో టీ1 అన్నదొచ్చిందనుకోండి. సో, అలా వన్ బై వన్ ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్ అనేది జరుగుతా ఉంటుంది. ఈ ఈ పర్టిక్యులర్ టైమ్‌లోనే. సో, క్లాక్ పల్సెస్ దేనికి అప్లై అవుతాయంటే ఫ్లిప్ ఫ్లాప్స్‌కి, రిజిస్టర్స్‌కి మొత్తం లోపల ఉన్న అన్నిట్లికి అప్లై అవుతాయి. సో, క్లాక్ పల్సెస్ అనేది ఆహ్, స్టేట్ ఆఫ్ రిజిస్టర్‌ని మార్చలేదు. మార్చగలదు ఎప్పుడు మారుస్తది? ఓన్లీ అది కంట్రోల్ సిగ్నల్‌కి ఎనేబుల్ అయితేనే క్లాక్ పల్స్ ఉంటే సరిపోదు. కంట్రోల్ సిగ్నల్‌కి ఎనేబుల్ అయితేనే ఆ స్టేట్ ఆఫ్ రిజిస్టర్‌ని చేంజ్ చేయగలదు. సో, we already discussed, control unit design and implementation can be done by 2 జనరల్ మెథడ్స్. ఒక కంట్రోల్ యూనిట్ డిజైన్ చేయమంటున్నాం అనుకుంటే గనక దేర్ ఆర్ 2 మెథడ్స్. ఒకటి హార్డ్‌వైర్డ్ కంట్రోల్ యూనిట్. సో, హార్డ్‌వైర్డ్ కంట్రోల్ యూనిట్ అంటే ఏంటంటే, సమ్ హార్డ్‌వేర్ ఒక హార్డ్‌వేర్ హెల్ప్ తీసుకొని మనం ఒక డిజైన్ చేస్తున్నాం. సో, ఏమేమి ఉంటాయంటే దీంట్లో డీకోడర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ అలాగా. సో, ఏంటంటే ఒక చిన్న ఆహ్, మనం తెలిసిన లాజిక్స్, ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నిటిని యూజ్ చేసుకొని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనం డిజైన్ చేస్తాం. సో, ఇంకొకటేంటంటే మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్. సో, ఇదేంటంటే ఒక రామ్ టైప్. ఒక రామ్‌లో నుంచి తీసుకొస్తాం. ఏంటంటే కంట్రోల్ మెమరీ అని ఒకటి డిజైన్ చేస్తాం. సో, కంట్రోల్ సిగ్నల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే ఆ మెమరీలో స్టోర్ అవుతాయి. అక్కడి నుంచి వన్ బై వన్ సీక్వెన్స్‌లో మనం తెచ్చుకుంటాం. సో, అసలు కంట్రోల్ యూనిట్ డిజైన్ ఏంటో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా తెలుసుకోవడం ముందర హార్డ్‌వేర్‌ది, మైక్రో ప్రోగ్రామ్‌కి డిఫరెన్సెస్ చూద్దాం. సో, హార్డ్‌వేర్‌లో
దీంట్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ గేట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, డీకోడర్స్ అండ్ అదర్ ఏమైనా సర్క్యూట్స్ ఉంటే ఆ సర్క్యూట్స్. అదే మైక్రో ప్రోగ్రామ్‌లో అయితే కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఒక మెమరీలో స్టోర్ అవుతుంది. సో, కంట్రోల్ మెమరీ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. సో, కంట్రోల్ మెమరీకి ఒక ప్రోగ్రామ్ చేసుంటుంది. సో, ఇదే ఒక సీక్వెన్స్ ఆఫ్ మైక్రో ఆపరేషన్స్ ఎలా పెర్ఫార్మ్ చేయాలి, అంతా కూడా కంట్రోల్ మెమరీ అనేది చూసుకుంటుంది. సో, హార్డ్‌వేర్డ్ కంట్రోల్‌కి అడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని మనం ఆప్టిమైజ్ చేసుకొని మన ఆపరేషన్ ఫాస్ట్‌గా పెర్ఫార్మ్ చేసేలా చేయగలం. సో, మైక్రో ప్రోగ్రామ్‌లో అయితే కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ కంపారిటివ్‌లీ హార్డ్‌వేర్డ్ కంట్రోల్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసినప్పుడు. సో, నెక్స్ట్ ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఏదన్నా సర్క్యూట్ నుంచి చేంజ్ చేయాలి, లేకపోతే దానికేమైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే గనక మొత్తం లోపల ఉన్న వైరింగ్‌నంతా మారుస్తా ఉండాలి. చాలా కాంపోనెంట్స్ ఉంటాయి కదా! లోపల అన్నిట్లికి ఆహ్, ఆ మోడిఫికేషన్ అంతా చేస్తా ఉండాలి. ఏదైనా ఒక చిన్న చేంజ్ కావాలనుకున్న మన సర్క్యూట్‌లో. సో, దీంట్లో ఏంటంటే అది కొంచెం అడ్వాంటేజ్. జస్ట్ ఒక లోపల ప్రోగ్రామ్ ఉంటుందన్నాను కదా! ప్రోగ్రామ్‌లో మోడిఫికేషన్స్ చేస్తే చాలు. కంపారిటివ్‌లీ ప్రోగ్రామ్‌లో మోడిఫికేషన్స్ ఆర్ ఈజీ వెన్ కంపేర్డ్ టు ఏదైనా హార్డ్‌వేర్ ఉందనుకోండి, దాని మీద చేయాలనుకుంటే గనుక చాలా కష్టం కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ చూద్దాం. సో, డిజైన్‌కి ఏంటంటే అసలు మనం ఏంటంటే హార్డ్‌వేర్ కంట్రోల్ యూనిట్ డిజైన్ చూస్తున్నాం. సో, మనకి అసలు కాంపోనెంట్స్ ఏముంటాయి? ఒక కంట్రోల్ యూనిట్ ఇప్పుడు ఏం చెప్పాను? మనకి హార్డ్‌వేర్డ్ కంట్రోల్ యూనిట్ అని చెప్పాను. సో, హార్డ్‌వేర్డ్ కంట్రోల్ యూనిట్‌లో మనకి ఏమేమి డిజైన్ చేయొచ్చు? మనకు కొన్ని ఉండాలి కదా! సో, కొన్ని ఉండాలనుకుంటే గనక కాంపోనెంట్స్ చూద్దాం ఫస్ట్. సో, కాంపోనెంట్స్ దేనికి మనం ఒక హార్డ్‌వేర్ కంట్రోల్ యూనిట్ చేద్దాం అనుకుంటే గనక దానికి కాంపోనెంట్స్ ఏమేం కావాలంటే గుర్తుపెట్టుకోండి జస్ట్ ఈటిలిని బేస్ చేసుకొని మనం డిజైన్ చేస్తున్నాం. 2 డీకోడర్సు, ఒక సీక్వెన్స్ కౌంటర్ అంటే నంబర్స్‌ని సీక్వెన్స్‌లో చేస్తుంది. సో, మనం ఏం తీసుకుంటున్నాం అంటే దీంట్లో 4 బిట్ సీక్వెన్స్ కౌంటర్ తీసుకుంటున్నాం. సో, ఒక కంట్రోల్ లాజిక్ గేట్స్. సో, ఒక కంట్రోల్ లాజిక్ గేట్స్. సో, ఈ కీ కాంపోనెంట్స్. సో, మనకి కాంపోనెంట్స్ తెలుసుకున్నాం. సో, ఫస్ట్ ఇప్పుడు మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తాం. సో, స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తున్నాం అనుకుంటే గనక అసలు మనకు ఫస్ట్ ఏంటి? ఒక ఇన్‌స్ట్రక్షన్ ఉంది. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్‌ని కంట్రోల్ యూనిట్ ఎలా కంట్రోల్ చేస్తుంది అనే దాన్ని మనం ఇప్పుడు మెయిన్‌గా డిజైన్ చేస్తున్నాం. సో, మనకొక ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్‌స్ట్రక్షన్ కావాలి. సో, ఇన్‌స్ట్రక్షన్ అనేది ఎక్కడ పెడుతున్నాం? ఏదైనా ఇన్‌స్ట్రక్షన్ తీసుకొచ్చి ఎక్కడ ఉంటుంది ఇన్‌స్ట్రక్షన్ అనేది ఐఆర్ రిజిస్టర్‌లో ఉంటుంది. సో, ఒక ఐఆర్ రిజిస్టర్ తీసుకున్నాను నేను. సో, మనకు ఆల్రెడీ తెలుసు ఎ ఇన్‌స్ట్రక్షన్ యొక్క దాన్ని డీకోడ్ చేయాలనుకుంటే గనక 0-11 ఏముంటది? 0-11 అడ్రెస్ బిట్సు, 11-14 ఏమో ఆప్ కోడ్, 15థ్ బిట్ ఏమో ఐ. ఇది ఇండైరెక్ట్ బిట్. సో, 0 ఆర్ 1 అనేది. సో, దీంట్లో అడ్రెస్ అనేది ఉంటుంది. హ్మ్. సో, మనకి ఇంకేం కావాలని చెప్పాను. ఒక కంట్రోల్ లాజిక్ గేట్స్. మనకి కంట్రోల్ అంతా కూడా కంట్రోల్ చేసేదంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్స్. ఆ గేట్స్ అంతటికి కలిపి ఒక కంట్రోల్ లాజిక్ గేట్స్ అని ఒక యూనిట్ పెట్టేసుకున్నాం. మరి చూడండి వన్ బై వన్ స్టెప్పు. సో, మనకి అడ్రెస్ ఉంది కదా! అడ్రెస్ ఆఫ్ ది ఆపరెండ్. సో, అడ్రెస్ ఆఫ్ ది ఆపరెండ్ ఎక్కడికెళ్తుందంటే గనక అది కంట్రోల్ లాజిక్ గేట్స్‌కెళ్తుంది. సో, మనకెక్కడంటే ఇయన్నీ ఇక్కడ కనెక్ట్ అయ్యి దీని నుంచి ఔట్‌పుట్‌లొస్తాయి. సో, ఇదేంటిది కంట్రోల్ లాజిక్ గేట్స్. సో, అడ్రెస్ అనేది అడ్రెస్‌లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ కూడా కంట్రోల్ లాజిక్ గేట్స్‌కి ఎళ్ళవు. సో, మనకి ఆప్ కోడ్ అనేది ఎన్ని బిట్స్ ఉంటది? 3 బిట్స్. 3 బిట్స్ కదా! సో, ఈ 3 బిట్స్‌ని మనం ఏం చేయాలి? డీకోడ్ చేయాలి. సో, దీంట్లో 001 ఇవ్వచ్చు. ఏదన్నా 3 బిట్స్ ఉంటాయి. సో, 3 బిట్స్‌ని మనం డీకోడ్ చేస్తే ఒక ఏదన్నా డీకోడర్ అంటే ఏంటి? n ఇంటూ 2 పవర్ n. సో, 3 బిట్స్‌ని డీకోడ్ చేయాలనుకుంటే గనక 2 పవర్ n ఔట్‌పుట్స్ కావాలి. సో, 3 ఆపరేషన్స్ మనకు ఆల్రెడీ చెప్పాను నేను. ఇఫ్ దేర్ ఆర్ 3 బిట్స్ ఇన్ ఆపరేషన్స్ వి కెన్ పెర్ఫార్మ్ 2 పవర్ n ఆపరేషన్స్ అని. సో, 3 బిట్స్ అంటే గనక 3 బిట్స్‌ని మనం ఒక 3/8 డీకోడర్‌కి కనెక్ట్ చేస్తాం. సో, గుర్తుపెట్టుకోండి ఆప్ కోడ్‌ని 3/8 డీకోడర్‌కి కనెక్ట్ చేశాను. సో, 3 ఇన్‌పుట్స్ ఎన్ని ఔట్‌పుట్స్ ఉంటాయి? 8 ఔట్‌పుట్స్ ఉంటాయి. 2, 3, 4, 5, 6,
7. సో, ఈ డీకోడర్‌ని ఎక్కడ పెడుతున్నానంటే, ఈ డీకోడర్‌లో ఉన్న ప్రతి దాన్ని కూడా నేను దేనికి కనెక్ట్ చేసేస్తున్నాను? కంట్రోల్ లాజిక్ గేట్స్ కనెక్ట్ చేసేస్తాను. సో, ఈ 8 ఉన్నాయి కదా! 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. మనకు ఆల్రెడీ తెలుసు. 0, 0, 1 ఉంటే గనుక ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. అదేం ఆపరేషన్ అంటే ఎండ్ ఆపరేషన్. సో, దీన్ని ఎలా తీసుకుంటున్నానంటే D1 కింద రిప్లేస్ చేస్తున్నాను నేను. సో, 0, 1, 0 అంటే గనుక యాడ్ ఆపరేషన్. సో, దీన్ని D2. సో, అలా ఈ ఆపరేషన్స్‌కి పేర్లు పెట్టుకున్నాను. D1, D2, D3, D4, D5, D6, D7. సారీ D0 నుంచి D7 వరకు తీసుకున్నాను నేను. హ్మ్. సో, మనకింకా ఈ బిట్ కూడా ఉంది. సో, ఈ సింగిల్ బిట్ కాబట్టి ఒక ఫ్లిప్ ఫ్లాప్‌లో స్టోర్ చేస్తాను. సో, ఐ అనే ఒక ఫ్లిప్ ఫ్లాప్‌లో స్టోర్ చేస్తాను. సో, దీన్ని కూడా దేనికి కనెక్ట్ చేశాను? కంట్రోల్ లాజిక్ గేట్స్‌కి కనెక్ట్ చేశాను. సో, మనకి ఇప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో, మన ఇన్‌స్ట్రక్షన్ ఎక్కడికి పంపాలి? కంట్రోల్ లాజిక్ గేట్‌కి పంపాలి. సో, కానీ ఎప్పుడు పంపాలి? మనకి క్లాక్ పల్స్ అనేది జనరేట్ అవుతున్నప్పుడే ఇన్‌స్ట్రక్షన్స్ అనేయి జనరేట్ అవ్వాలి. సో, ఈటిలిని బేస్ చేసుకొని ఎళ్తుంది. సో, మనకొక క్లాక్ పల్సెస్ కావాలి. క్లాక్ పల్సెస్ ఎవరు జనరేట్ చేస్తారంటే సీక్వెన్స్ కౌంటర్. సో, చెప్పాను కదా! 4 బిట్ సీక్వెన్స్ కౌంటర్ ఇది. సో, 4 బిట్ సీక్వెన్స్ కౌంటర్‌కి ఏవేవి ఉంటాయంటే 3 క్లాక్ ఒకటుంటుంది. క్లాక్ ఇన్‌పుట్ ఒకటుంటుంది. సో, ఇంకొకటి ఏముంటుందంటే క్లియర్. సో, దీన్ని 0 చేయాలనుకోండి. సమ్ టైమింగ్ సిగ్నల్స్‌ని జనరేట్ చేస్తుంది కదా! ఇది. సో, దాన్ని క్లియర్ చేయాలనుకుంటే క్లియర్. సో, ఇంకోటేముంటుందంటే ఇంక్రిమెంట్. సో, ప్రతి టైమింగ్ సిగ్నల్స్‌కి మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఎళ్ళాలి. సో, ఎప్పుడైతే క్లాక్ పల్స్ అప్లై చేసామో ఒక సీక్వెన్స్ కౌంటర్‌కి అప్పుడు మాత్రమే ఏదైనా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయగలం. సో, క్లాక్ పల్స్ అప్లై చేస్తేనే ఏదైనా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయగలం. సో, నేను జస్ట్ డిజైన్ చూపిస్తున్నాను. సో, ఈ 4 బిట్స్ నుంచి 4 బిట్ అన్నాను కదా! సో, 4 బిట్స్‌ని కూడా ఇంకొక డీకోడర్ తీసుకుంటున్నాను. సో, 4/6 డీకోడర్. 4/16 డీకోడర్. సో, దేనికి తీసుకున్నాను ఇది టైమింగ్ సిగ్నల్స్ జనరేట్ చేయడానికి. సో, టైమింగ్ సిగ్నల్స్‌ని T0 అని తీసుకున్నాను. T0 నుంచి T15. సో, అలా 15 సిగ్నల్స్ ఉంటాయి. సో, ఈ టైమింగ్ సిగ్నల్స్‌ని కూడా కంట్రోల్ లాజిక్ గేట్స్‌కి అసైన్ చేసేసాను. సో, ఫస్టు మనకి టైమింగ్ సిగ్నల్స్ రావాలి అనుకుంటే గనక క్లాక్ పల్స్‌ని ఎనేబుల్ చేయాలి. ఇంక్రిమెంట్‌ని ఎనేబుల్ చేయాలి. సో, ఇదంతా సైలెంట్‌గా ఉన్నప్పుడు ఫస్ట్ క్లాక్ పల్స్ ఇంక్రిమెంట్ అప్లై చేసిన వెంటనే టైమింగ్ సిగ్నల్ ఏం అప్లై అవుతుందంటే T0 అప్లై అవుతుంది. సో, మళ్ళీ క్లాక్ పల్స్‌ని టైమింగ్ సిగ్నల్ ఇంక్రిమెంట్ చేసుకుంటే గనక T1 అవుతుంది. సో, మళ్ళీ క్లాక్ పల్స్ మళ్ళీ ఇంక్రిమెంట్ చేసుకుంటే T2 అవుతుంది. మళ్ళీ క్లాక్ పల్స్ మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తే T3 అవుతుంది. సో, నేను క్లియర్ చేసేసాను. క్లియర్ చేసేస్తే T0కొచ్చేస్తుంది మళ్ళీ. సో, ఇలా టైమింగ్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో, మనం ఎప్పుడైనా 001 యాక్టివ్‌లో ఉందనుకోండి. ఆప్ కోడ్ 001 యాక్టివ్‌లో ఉందనుకోండి. 001 అంటే గనుక మనకి D1. సో, D1 T0 ఇలా ఇస్తుంది. ఈ ఆపరేషన్ కోడ్‌తో పాటు ఒక టైమింగ్ సిగ్నల్ కూడా పంపుతుంది. సో, ఎప్పుడైతే D1 T0 అయినప్పుడు ఎండ్ ఆపరేషన్ జరుగుతుంది. ఎండ్ ఆపరేషన్ అంటే మనం ఇక్కడ ఏదో ఒకటి తీసుకుంటాం కదా! R2, R1 అని తీసుకున్నాననుకోండి. R2, R1 అని తీసుకుంటే గనక T0 అనేది యాక్టివేట్ అయింది. D1 అనేది మన ఇన్‌స్ట్రక్షన్. సో, ఎళ్ళింది కంట్రోల్ లాజిక్ నుంచి. సో, ఇది ఎళ్ళినప్పుడు ఈ కన్‌స్ట్రోల్ ఇన్‌స్ట్రక్షన్ ఎళ్తది. అప్పుడు ఈ R1లోది R2కి ఎండ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. R1, R2 అనేది. జస్ట్ నేను మీకు ఇన్ జనరల్‌గా చెప్పేసాను. సో, మీకు ఈ డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. డయాగ్రామ్ చూపిస్తే గనుక ఒక ఐడియా వస్తుంది. సో, చెప్పాను కదా! ఫస్ట్ స్టెప్ ఏంటి ఇన్‌స్ట్రక్షన్ రీడ్ ఫ్రమ్ మెమరీ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్. ఐఆర్‌లో పెట్టుకున్నాను. సో, అది 3 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఐ బిట్, ఆప్ కోడ్, అడ్రెస్. సో, ఆప్ కోడ్ 12-14ని దాన్ని డీకోడ్ చేయాలనుకుంటే గనక మనకేం కావాలి 3/8 డీకోడర్ అనేది కావాలి. సో, 2 డీకోడర్స్ చెప్పాను కదా! ఒకటి సీక్వెన్స్ కౌంటర్‌ని డీకోడ్ చేయడానికి, ఒక ఆప్ కోడ్‌ని డీకోడ్ చేయడానికి డీకోడర్స్‌ని వాడాం.
సో, ఒక సీక్వెన్స్ కౌంటర్ కావాలి. నంబర్ ఆఫ్ మాకు కంట్రోల్ లాజిక్ గేట్స్ కావాలి. సో, కంట్రోల్ లాజిక్ గేట్సే మనం ఒకటి డ్రా చేసేసుకుందాం. ఇదిగో అంతా కలిపి దీంట్లో పెట్టేసుకున్నాం కంట్రోల్ లాజిక్ గేట్స్. సో, ఇదిగోండి ద 8 అవుట్‌పుట్స్ ఆఫ్ డీకోడర్. మనకి డీకోడర్‌కి అవుట్‌పుట్స్ 8 ఉంటాయి కదా! 3/8లో. సో, దానికి సింబల్స్ ఏమనుకున్నానంటే D1 టు D7. నెక్స్ట్ ద 15 బిట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఈస్ 15th బిట్. ద 15 ఆఫ్ ద ఇన్‌స్ట్రక్షన్ ఈస్ ట్రాన్స్‌ఫర్ టు ఫ్లిప్ ఫ్లాప్. మనకి ఫ్లిప్ ఫ్లాప్ అంటే తెలుసు. ఒక 1 బిట్‌ని స్టోర్ చేసేదాన్ని ఫ్లిప్ ఫ్లాప్ అంటాం. దాన్ని అయన్నీ ఫ్లిప్ ఫ్లాప్‌లోకి పెట్టి దాన్ని డైరెక్ట్‌గా దానికి కనెక్ట్ చేసేసాను. 0 to 11. సో, ఈ 0 to 11 అని అడ్రెస్. సో, ఇవి కూడా కంట్రోల్ లాజిక్ గేట్స్ అప్లై చేశాను. సో, 4 బిట్ సీక్వెన్స్ కౌంటర్ కెన్ కౌంట్. సీక్వెన్స్ కౌంటర్ అంటే నంబర్‌ని కౌంట్ చేయడం. అంటే 0 నుంచి 15కి కౌంట్ చేస్తుంది సీక్వెన్స్ కౌంటర్. సో, ఇదిగోండి ఒక నీట్‌గా డయాగ్రామ్. సేమ్ చెప్పాను కదా! 0-11 తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో ప్లేస్ చేసుకుంటాం ఒక ఇన్‌స్ట్రక్షన్‌ని. సో, నెక్స్ట్ 0-11 తీసుకొచ్చి కంట్రోల్ లాజిక్ గేట్స్‌కి పెట్టేసాను. సో, ఇంకా ఏమైనా ఇన్‌పుట్స్ ఉన్నాయంటే గనుక అయి చేశాను. నెక్స్ట్ 3/8 డీకోడర్ తీసుకొని ప్రతి దాన్ని D0 టు D1 కంట్రోల్ లాజిక్ గేట్స్ కనెక్ట్ చేశాను. ఐ ఫ్లిప్ ఫ్లాప్‌ని కనెక్ట్ చేశాను. నెక్స్ట్ సీక్వెన్స్ కౌంటర్. ఇదే మెయిన్. సీక్వెన్స్ కౌంటర్ మెయిన్. సీక్వెన్స్ కౌంటర్ అంటే టైమింగ్ సిగ్నల్స్‌ని జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో, ఇంక్రిమెంట్ చేశాను. దీంట్లో 3 పల్సెస్ ఉంటాయి ఇంకా. ఇంక్రిమెంట్‌ని ఎనేబుల్ చేసామనుకోండి, ఇంక్రిమెంట్ అవుతది. క్లియర్‌ని ఎనేబుల్ చేస్తే గనక T0 నుంచి T5 దాకా ఎళ్ళినప్పుడు క్లియర్ అప్లై చేస్తే గనక మొత్తం క్లియర్ అయిపోయి మళ్ళీ టైమింగ్ సిగ్నల్ T0. ఆ టైమింగ్ సిగ్నల్స్‌ని క్లియర్ చేయడానికి ఇది ఎనేబుల్ చేసుకోవాలి. సో, క్లాక్ అనేది మట్టుకు ఎప్పుడు ఎనేబుల్ చేయాలి. టైమింగ్ సిగ్నల్స్ జనరేట్ అవ్వాలి అనుకుంటే గనక ఈ 2 కంపల్సరీ యాక్టివ్‌లో ఉండాలి. క్లాక్ పల్స్, ఇంక్రిమెంట్. క్లాక్ పల్స్ ఒకటి చేస్తే సరిపోదు. క్లాక్ పల్స్, ఇంక్రిమెంట్ ఇస్తే గనక 4 బిట్ సీక్వెన్స్ కౌంటర్ ఏం చేస్తుంది? టైమింగ్ సిగ్నల్స్‌ని జనరేట్ చేస్తుంది. ఎక్కడికి? మన కంట్రోల్ లాజిక్ గేట్స్‌కి. సో, అర్థమైంది కదా! సో, ద అవుట్‌పుట్స్ ఆఫ్ ద కౌంటర్ ఆర్ డికోడెడ్. మన సీక్వెన్స్ కౌంటర్‌ని డికోడ్ చేశాను. ఎలాగా 16 టైమింగ్ సిగ్నల్స్ కింద T0 నుంచి T15. సో, సీక్వెన్స్ కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ చేయొచ్చు. లేకపోతే క్లియర్ చేసేయొచ్చు. ద కౌంటర్ ఈస్ ఇంక్రిమెంటెడ్ టు ప్రొవైడ్ ద సీక్వెన్స్ ఆఫ్ టైమింగ్ సిగ్నల్స్. టైమింగ్ సిగ్నల్స్‌ని సీక్వెన్స్‌గా ప్రొవైడ్ చేయడానికి కౌంటర్ అనేది వాడతాం. హ్మ్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా?